ఎందుకు వస్తారు మేడం ఇంకొకటి ఏంటంటే వాళ్ళు పలానా చోట రండి మీతో పని ఉంది మాట్లాడాలి అని చెప్పారు. కానీ ఈ విధంగా చేసి నన్ను ఇట్లా బదనాం ఏమయ్యా ఎవరు కావాలని చేయరయ్యా, కావాలని చేయరు. ఇప్పుడు అలా ఏ విషయంలో కాదు, అన్ని విషయాల్లో నువ్వు తప్పే చేస్తున్నావు. ఏ విషయంలో కరెక్ట్ గా ఉన్నావు చెప్పు. పిల్లల విషయంలో నువ్వు ఏ విషయంలో కరెక్ట్ గా ఉన్నావు. నేను కరెక్ట్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు వాళ్ళ అబద్ధం చెప్పట్లేదు కదా. ఆయన ప్రతిదీ మాకు సక్రమంగా సమకూరిస్తే ఇప్పుడు మేము ఎలా ఎందుకు మాట్లాడతాం చెప్పండి మేడం. నేను సమకూర్చకపోతే ఎవరు సమకూరుతారు? తను బట్టలు కొని కరెక్ట్ బట్టలు మాట్లాడతావా? నువ్వు అడుగుతున్నావేంటే పిల్లలు కూడా ఇలాగ భయపడుతున్నాను ఇంట్లోనే. నా ఎదుర్కొంటే నా ఎదుర్కొంటే వాళ్ళు బెదిరిస్తున్నావు కదా. ఏంటి నా ఎదుర్కొంటే నువ్వు పిల్లలు బెదిరిస్తున్నావు అంటే ఈ లోకం ఇంట్లో ఇంకెంత బెదిరిస్తున్నావు? మా అమ్మ బంగారం అంతా కూడా అమ్మేసుకున్నారు మేడం. ఆ బంగారం అంతా కూడా అమ్మేసుకొని ఇప్పుడు మా కనీసం మా స్థితులు చూడటానికి కూడా తను ముందుకు రావట్లేదు. మీ అమ్మగారు బంగారం అంటే ఏమున్నాయి? తనకి చాలా బంగారం ఉంది. తన చైన్ ఏమిచ్చింది, వాళ్ళ ఇయర్ రింగ్స్ అవన్నీ చాలా ఉన్నాయి. నా తాడు ఒకటి ఉంది, నా తాడు ఉంటే అది బ్యాంక్ లో ఉంది. నెక్లెస్ ఒకటి ఉంది మేడం. నెక్లెస్ ఉంది, దానికి గాజులు ఉంది, చైన్ ఉన్నాయి, కమ్మలు ఉన్నాయి. అవన్నీ వాళ్ళకి తెలియదా? వాళ్ళ అమ్మ నాకు తెలియదా ఏమున్నాయో లేవా?